హలో గైస్, నేను శ్రీనివాస్. ఈరోజు వచ్చేసి మనం వోక్స్వ్యాగన్ టైగాన్ మైండ్ అవుతున్నాం గైస్. దీంట్లో మాత్రం 3 వేరియంట్స్ అయితే ఉంటాయి: కంఫర్ట్ లైన్, హై లైన్, టాప్ లైన్ అని. ఇంకా 1 లీటర్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ మాత్రం అవైలబుల్గా ఉంటుంది దీంట్లో అయితే. ఇప్పుడు మన ముందు అయితే హై లైన్ వేరియంట్ గైస్. ఇది వచ్చేసి 1 లీటర్ టర్బో చార్జ్డ్ హై లైన్ వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో 14.09 lakhs ఎక్స్ షోరూమ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే దీంట్లో 113 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, 178 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో వచ్చే ఇంకా మేజర్ ఫీచర్స్ ఏంటి, మేజర్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం గైస్. మీకు ఫ్రంట్ అయితే వోక్స్వ్యాగన్ లోగో అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ మీకు టోటల్ క్రోమ్ లైనింగ్ ఉంటుంది గైస్, అప్ సైడ్ డౌన్ అయితే. మీకు ఇంకా సెంటర్లో పియానో బ్లాక్ ఫినిష్ లైన్ అయితే ఉంటుంది. ఇంకా మీకు టోటల్ ప్లాస్టిక్ గ్రిల్ ఉంటుంది. ఇక కింద మాత్రం మీకు రేడియేటర్ గ్రిల్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు ఇక్కడ కూడా క్రోమ్ సరౌండింగ్. దీంట్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే రావు. మీకు టాప్ అండ్ వేరియంట్లో మీకు దాంట్లో ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అయితే వస్తాయి. ఇంకా మీకు ఏదైతే టోటల్ హెడ్ ల్యాంప్స్, హై బీమ్కి, లో బీమ్కి, సైడ్ ఇండికేటర్. మీకు డిఆర్ఎల్ మాత్రం ఓన్లీ డిఆర్ఎల్ మాత్రమే ఎల్ఈడి ఉంటుంది గైస్. ఇంకా మీకు ఫాగ్ ల్యాంప్స్ కూడా హాలోజన్ టైపే ఉంటాయి దీంట్లో అయితే. ఇంకా మీకు లెంత్ వచ్చేసి ఇది 4.2 మీటర్ లెంత్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు విడ్త్ వైజ్గా 1760 mm, హైట్ వైజ్గా 1650 mm అయితే ఉంటుంది. ఇంకా మీకు వీల్ బేస్ వచ్చేసి 2650 mm వీల్ బేస్ అయితే ఉంటుంది. 190 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది గైస్. దీంట్లో మాత్రం మ్యాక్ఫెషన్ సెన్సార్ సస్పెన్షన్తో అయితే ఉంటుంది. ఇంకా మనం సైడ్ క్లాడింగ్ మౌల్డింగ్ అయితే ఉంటుంది, మీకు డోర్ మౌల్డింగ్ అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో మాత్రం గుడ్ ఇయర్ టైర్స్ వస్తాయి గ్యాస్, మ్యాక్ఫెషన్ సెన్సార్ సస్పెన్షన్తో అయితే వస్తాయి. మీకు దీంట్లో మీకు సింగిల్ టోన్ అల్లెవిల్స్ అయితే వస్తాయి. టాప్ ఎండ్లో మాత్రమే డ్యువల్ టోన్ అల్లెవిల్స్ అయితే వస్తాయి. వోక్స్వ్యాగన్ లోగో అయితే ఉంటుంది సెంటర్లో. ఫ్రంట్ మాత్రం మీకు డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి, రియర్ మాత్రమే డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి గైస్. ఇంకా ఇక్కడ చూడండి గైస్, మీకు అయితే 205/60 16" టైర్స్తో అయితే వస్తాయి దీంట్లో మాత్రం. ఇంకా డోర్స్ మాత్రం మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ అలాంటివి అయితే ఏం రావు, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. ఇది వచ్చేసి మైలేజ్ మీకు 16.08 అయితే ARI సర్టిఫైడ్ మైలేజ్. ఇంకా మీకు సన్ రూఫ్ అలాంటివి అయితే ఏం రావు దీంట్లో మాత్రం. ఇంకా మీకు రూఫ్ రైల్స్ అయితే ఉంటాయి, సిల్వర్ కలర్ రూఫ్ రైల్స్ అయితే ఉంటాయి. షార్క్ ఫిన్ యాంటెనా మాత్రం మీకు పియానో బ్లాక్ ఫిన్ స్టేట్మెంట్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు క్రోమ్ లైనింగ్ అయితే దీంట్లో అయితే ఏం రాదు గైస్. ఇంకా మీకు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ కూడా రావు, రిక్వెస్ట్ సెన్సార్ అలాంటి ఫీచర్స్ అయితే ఏం రావు. మీకైతే కీ అయితే ఇలా ఉంటుంది గైస్ దీంట్లో మాత్రం. లాక్, అన్లాక్, ఇంకా మీకు బూట్ రిలీజ్ చేసే బటన్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు స్మార్ట్ కీ అయితే ఏముండదు గైస్. మీకు టాప్ ఎండ్లో మాత్రమే మీకు పుష్ స్టార్ట్ బటన్ అలాంటి ఫీచర్స్ అయితే వస్తాయి. ఇంకా మీకు సెల్టోస్ కంటే కొంచెం లెంత్ వైజ్గా తక్కువ ఉంటుంది గైస్. ఇది మాత్రం మీకు సెల్టోస్ అరౌండ్ 4300 అండ్ చేంజ్ అవుతుంటుంది లెంత్ వైజ్గా మాత్రం. ఇది మీకు లెంత్ వైజ్గా 4.2 మీటర్ ఉంటుంది. సేమ్ మీకు స్కోడా కుషాక్ ఇది సేమ్ లెంత్ వైజ్గా సేమ్ ఉంటాయి గైస్. ఇంకా ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు రియర్ టైల్ సెక్షన్ వచ్చేసి ఇలా ఉంటుంది టోటల్గా మాత్రం. మీకు లైటింగ్ మాత్రం చూడండి గైస్, చాలా బాగుంటుంది. మీకు డిఆర్ఎల్ లైటింగ్ మాత్రం, టైల్ ల్యాంప్స్ మాత్రం టోటల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్సే గైస్ ఇవి మాత్రం. ఇక్కడ చూడండి సీ టైప్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అవుతుంటాయి. మీకు ఈ లైనింగ్ మాత్రం టోటల్గా కంటిన్యూ అవుతుంది గైస్. మీకు ఈ వేరియంట్ నుంచే ఈ లైనింగ్ అవుతుంటుంది. ఇంకా మీకు వోక్స్వ్యాగన్ లోగోస్, రియర్ కెమెరా విత్ అడాప్టివ్ గైడ్ లైన్స్తో అవుతుంటుంది. ఇంకా మీకు TSIN బ్యాడ్జింగ్, టైగాన్ బ్యాడ్జింగ్ అవుతుంటాయి. ఇంకా మీకు రియర్ ప్రొఫైల్లో మాత్రం స్పాయిలర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ డీఫాగర్, వైపర్, వాషర్ ఇలా అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఇది మాత్రం మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ లాగా అయితే ఉంటుంది. ఇంకా దీంట్లో అయితే ఇంకా క్రోమ్ సరౌండింగ్ అయితే ఉంటుంది. రియర్ మాత్రం మీకు సిల్వర్ కలర్ స్కిడ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇవైతే రిఫ్లెక్టర్సే. మీకు 3 పార్కింగ్ సెన్సార్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. ఇంకా మనం బూట్ అయితే ఓపెన్ చేద్దాం గైస్. ఇంకా దీంట్లో బూట్ స్పేస్ వచ్చేసి 366 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు రియర్లో పార్సల్ ట్రే అయితే ఉంటుంది. సీట్స్ మాత్రం మీకు 60/40 స్ప్లిట్ ఆప్షన్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు 3 హెడ్రెస్ట్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇంకా బూట్ ల్యాంప్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి. బూట్ స్పేస్ మాత్రం మీకు ఇనఫ్గా ఉంటుంది గైస్. బట్ మీకు కియా సెల్టోస్లో మాత్రం ఇంకా కొంచెం బూట్ స్పేస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది మాత్రం అల్లై వీల్ అయితే ఏం కాదు గైస్, నార్మల్ స్టీల్ వీల్. ఇంకా మీకు టాప్ ఎండ్లో మాత్రమే మీకు డ్యువల్ టోన్ ట్రీట్మెంట్ అల్లై వీల్స్ అయితే వస్తాయి. దీంట్లో మీకు డ్యువల్ టోన్ ట్రీట్మెంట్ అయితే ఏముండవు. చూడండి గైస్, మీకు ఈ లైటింగ్ మాత్రం చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అసలు నైట్ టైంలో చూస్తే మాత్రం. చూడండి ఇంక ఇప్పుడైతే మనం రియర్ డోర్లోకి అయితే వెళ్దాం గైస్. అది టోటల్ మీకు మోనోటోన్ కలర్ మాత్రమే ఉంటుంది గైస్. దీంట్లో మీకు డ్యువల్ టోన్ కలర్ అయితే ఏముండదు. మీకు పవర్ విండో, బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు లాక్ బటన్ అయితే ఇది. ఇంకా పవర్ విండో కంట్రోల్ టోటల్ ప్లాస్టికే గైస్ ఇది మాత్రం. ఇంకా కొంచెం అంత ప్రీమియంగా అయితే ఏముండదు గైస్. మీకు స్కోడా కుషాప్ మాత్రం ఇంకా కొంచెం ప్రీమియంగా అయితే ఉంటుంది. ఇంకా మీకు దీంట్లో లెదర్ సీట్స్ అయితే ఏం రావు గైస్. మీకు దీంట్లో నార్మల్ ఫ్యాబ్రిక్ ఒపాల్షీ సీట్స్ అయితే వస్తాయి. బట్ లంబర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది గైస్. ఇంకా సీట్స్ మాత్రం ఇలా మీరు 60/40 స్ప్లిట్ అయితే ఈజీగా స్ప్లిట్ చేసుకోవచ్చు. మీకు సెంటర్ ఆమ్రెస్ట్ కింద మీకు 2 కప్ హోల్డర్స్ ఉంటాయి. మొబైల్ హోల్డర్ అలాంటివి అయితే ఏముండవు గైస్. ఇంకా రియర్లో మీకు 2 LED ల్యాంప్స్ అయితే ఉంటాయి గైస్. మీకు ఇక్కడ చూడండి, దీంట్లో సన్ రూఫ్ అయితే ఏముండదు గైస్. ఇంకా మీకు ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ విత్ హుక్ అయితే ఉంటుంది. సేమ్ ఇటు సైడ్ కూడా అవే ఉంటాయి. ఇంకా రియర్ AC వెంట్స్ అయితే ఉంటాయి గైస్. AC వెంట్స్ చుట్టూ మీకు మళ్ళీ పియానో బ్లాక్ ఫినిష్ ట్రీట్మెంట్ మాత్రం కంటిన్యూ అవుతుంది. 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు XUV 700లో కూడా ఇలానే ఉంటాయి. ఇంకా
ఇంకా మీకు హంప్ అయితే ఏముండదు గైస్, 3 మెంబర్స్ కొంచెం కూర్చోవచ్చు, బట్ కంజెస్టెడ్గా ఉంటుంది. మీకు XUV700 లాగా అయితే ఏముండదు. XUV700లో చాలా స్పేషియస్గా ఉంటుంది. మీకు కియా సెల్టోస్లో కూడా ఇంకా కొంచెం స్పేషియస్గా ఉంటుంది గైస్. దీంతో మీరు కంపేర్ చేస్తే మాత్రం సెల్టోస్లో అయినా క్రేటాలో అయినా. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ అయితే ఏం రావు దీంట్లో అయితే. ఇంకా మనం ఇప్పుడైతే ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్కి అయితే వెళ్దాం గైస్. ఇంకా మీకు ఫ్రంట్ అయితే చూడండి, స్కూప్డ్ అవుట్ సీట్స్ విత్ మ్యాగజైన్ హోల్డర్స్ అయితే ఉంటాయి గైస్. మీకు లెగ్ రూమ్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు. అండర్ థై సపోర్ట్ కూడా మీకు అయితే డీసెంట్గా ఉంటుంది, అసలు ల్యాక్ అయితే ఏమి ఉండదు. ఇంకా మీకు డాష్ బోర్డ్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంటుంది గైస్. మీకు డ్యువల్ టోన్ ట్రీట్మెంట్లో మాత్రం మీకు టచ్ స్క్రీన్ చాలా ప్రీమియంగా ఉంటుంది దీంట్లో అయితే. ఇంకా మీకు డ్రైవర్ సైడ్కి మాత్రం ఆల్ 4 పవర్ విండో కంట్రోల్స్ అయితే ఉంటాయి గైస్. ఇంకా మీకు ఓఆర్ఎం మాత్రం పవర్ అడ్జస్టబుల్ ఉంటుంది, పవర్ ఫోల్డింగ్ అయితే ఉంటుంది. ఇంకా మీకు డోర్ ఓపెనర్, లాక్ అన్లాక్ బటన్ అయితే ఉంటాయి గైస్. అంతా కొంచెం ప్లాస్టికే గైస్, ఇది మాత్రం కొంచెం చీప్ ప్లాస్టిక్ యూజ్ చేసినట్టు. ఇంకా మీకు ఇక్కడ కుషన్ మాత్రం ఉంటుంది గైస్, సాఫ్ట్ టచ్ ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంటుంది. ఇంకా బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్, స్పీకర్ అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం. ఇంకా మీకు బోనెట్ ఓపెన్ చేసుకోవడానికి లివర్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు హెడ్ ల్యాంప్ కంట్రోల్స్ ఇవి మాత్రం టోటల్గా. ఇంకా మీకు హెడ్ ల్యాంప్ లెవెలర్ గైస్ ఇదైతే. ఇంకా మీకు ఇదైతే ఆటోమేటిక్ వేరియంటే గైస్. ఇదైతే 1 లీటర్ టర్బో చార్జ్డ్ ఆటోమేటిక్ వేరియంట్ గైస్. బట్ దీంట్లో బెటర్ 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది గైస్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇక్కడ మీకు అయితే డ్రైవర్ సైడ్ కూడా గ్రాబ్ హ్యాండిల్ అవుతుంది, కో డ్రైవర్ సైడ్ కూడా మీకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంటుంది గైస్. ఇంకా దీంట్లో మీకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏముండదు గైస్. మీకైతే ఇలా మీరైతే దీంతో హైట్ అడ్జస్టబుల్ అయితే వేసుకోవచ్చు. రిక్లైన్ మాత్రం మీకు ఇక్కడ ఉంటుంది. ఇంకా ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ వేసుకోవచ్చు గైస్. ఇంకా టైగన్ అని మీకు ప్లేట్ అయితే ఉంటుంది, సిల్వర్ ప్లేట్ అయితే ఇది అయితే. ఇంకా మీకు బ్రేక్, యాక్సిలేటర్, డెడ్ పెడల్ మాత్రం ప్రాపర్గా ఉంటుంది. ఇంకా మీరు ఇక్కడ కీ స్లాట్ చేసుకోవాలి. ఇంకా మీకు ఇంటీరియర్ మాత్రం ఇలా ఉంటుంది గైస్. టోటల్ డ్యువల్ టోన్ ట్రీట్మెంట్లో చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం మీకు టోటల్ గ్రే ట్రీట్మెంట్. ఇక్కడ మాత్రం మీకు ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది గైస్. ఇంకా ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది. కింద మాత్రం టోటల్ హార్డ్ ప్లాస్టికే గైస్. ఇక్కడ మాత్రం మీకు సాఫ్ట్ టచ్ అయితే ఎక్కడ ఏముండదు. స్టీరింగ్ వీల్ అయితే ఇలా ఉంటుంది గైస్. మీకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది ఇక్కడ మాత్రం. దీంట్లో మీకు ఇంకా టైగాన్ అనే అలాంటి బ్యాడ్జింగ్స్ అయితే ఏముండవు. మీకు ఇక్కడ మాత్రం కొంచెం సిల్వర్ ఫినిష్ అయితే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దీంట్లో ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రమే ఉంటాయి గైస్. మీకు టోటల్ కంట్రోల్స్ మాత్రం క్రూయిజ్ కంట్రోల్ బటన్స్ అయితే ఉంటాయి గైస్. ఇంకా మీకు ఇవి వచ్చేసి మీకు వాయిస్ కమాండ్స్, ఇంకా మీకు MID క్రూయిజ్ చేసుకోవడానికి మాత్రం ఇక్కడ మీకు బటన్స్ అయితే ఉంటాయి గైస్. దీంట్లో మాత్రం మీకు ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మీకు దీంట్లో ప్యాడిల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి గైస్. మీరు మైనస్ అంటే మీరు డౌన్ షిఫ్ట్, ప్లస్ అంటే అప్ షిఫ్ట్ అయితే చేసుకోవచ్చు. గేర్స్ మాత్రం మీరు ఇక్కడ నుంచే చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ఇవైతే మీకు హెడ్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్ కంట్రోల్స్ గైస్. దీంట్లో మీకు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఫంక్షన్ అయితే రాదు, బట్ ఫాలో మీ హోమ్ హెడ్ ల్యాంప్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఇంకా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ అయితే ఏముండవు గైస్ దీంట్లో మాత్రం. ఇవి టోటల్ మీకు వైపర్ కంట్రోల్స్. ఇంకా ఇదైతే టోటల్ డిజిటల్ అయితే కాదు గైస్. టోటల్ డిజిటల్ ఉంటే ఇంకా కొంచెం బాగుంటుండే గైస్. మీకు ఏ డోర్ ఓపెన్ ఉందో ఇదైతే మీకు కలర్లో జస్ట్ నార్మల్గా చూపిస్తుంది. మీకు ఇంకా క్రూయిజ్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు, ట్రిప్ మీటర్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు గైస్. ఇది మైలేజ్ మాత్రం కొంచెం తక్కువగా ఇస్తుంది గైస్. మీకు సర్టిఫైడ్ మైలేజ్ 16 ఇస్తుంది. ఇంకా మీకు 1.5 లీటర్ తీసుకుంటే మాత్రం ఇంకా కొంచెం తక్కువగా ఉంటుంది. ఇంకా మీకు ఇది వచ్చేసి టెంపరేచర్ మీటర్ అయితే స్పీడోమీటర్. మీకు ఇంకా పార్కింగ్ ఆన్ ఆఫ్లో కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇంకా స్టీరింగ్ వీల్ మాత్రం ఓన్లీ టిల్ట్ అడ్జస్టబుల్ మాత్రమే ఉంటుంది గైస్. దీంట్లో మీకు టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం రాదు. ఇంకా ట్విట్టర్ అయితే ఉంటుంది, 4 స్పీకర్స్ 2 ట్విటర్స్ అయితే ఉంటాయి దీంట్లో మాత్రం. ఇంకా దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది గైస్. 1.5 లీటర్ టర్బో చార్జర్ ఇంజన్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మీకు 1 లీటర్ కూడా బాగుంటుంది, బట్ 1.5 లీటర్ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ టైగాన్ ప్రిఫర్ చేస్తే మాత్రం. ఇంకా మీకు ఆటో డిమ్మింగ్, IRVM అయితే ఏం రాదు గైస్. నార్మల్ మీరు మాన్యువల్గా షిఫ్ట్ చేసుకోవాల్సిందే. డ్రైవర్ సైడ్ సన్వైజర్ మాత్రం జస్ట్ మీకు టికెట్ హోల్డర్ మాత్రమే ఉంటుంది, వ్యానిటీ మిర్రర్ అలాంటివి అయితే ఏమి ఉండవు. కో డ్రైవర్ సైడ్ మాత్రం మీకు వ్యానిటీ మిర్రర్ అయితే ఉంటుంది, ఎయిర్ బ్యాగ్ అండ్ బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది, బట్ లైట్ అయితే ఏమి ఉండదు గైస్. ఇంకా మీకు ఇంటీరియర్ 2 LED ల్యాంప్స్ ఉంటాయి. ఇంటీరియర్లో హాలోజన్ ఇచ్చిన, అవుట్ సైడ్ LED ఇస్తే బాగుంటుండే దీంట్లో. ఇంకా మీకు డోర్ ఓపెన్ చేసే లైట్స్ అలాంటివి అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మీకు సన్ గ్లాస్ హోల్డర్ అలాంటివి అయితే ఏమి ఉండవు గైస్. ఇంకా టచ్ స్క్రీన్ మాత్రం చాలా బాగుంటుంది గైస్, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. 10 ఇంచ్ టచ్ స్క్రీన్ గైస్ ఇది మాత్రం. దీంట్లో మాత్రం మీకు ఇంకా బెస్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. కాల్స్ మీరు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని కూడా మీరైతే కాల్స్ మాట్లాడుకోవచ్చు, వాయిస్ కమాండ్స్ ఇవ్వచ్చు గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీకు వైర్లెస్గా మీకైతే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఇవన్నీ వర్క్ అవుతాయి గైస్ దీంట్లో మాత్రం. ఇంకా మీరు ఇలా వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ సెలెక్షన్, టైమ్ అండ్ డేట్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉండవు. మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ ఆన్ బటన్ అయితే ఉంటుంది. మీరు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడి నుంచి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటివరకు అయితే 7.5 km/లీటర్ అయితే ఇచ్చింది గైస్. ఇది చాలా తక్కువ మీకు, బట్ ఈ సిటీలో డ్రైవింగ్ ఇది టెస్ట్ డ్రైవ్ వెహికల్, ఇంకా అందుకే మీకు అయితే అంత తక్కువ ఉంటుంది. బట్ మరి అంత తక్కువ అయితే ఏముండదు గైస్. మీకు ఈజీగా 13-14 అయితే ఇస్తుంది. మీరు నార్మల్గా హైవే పైన అలా చేసుకుంటే మాత్రం. సిటీలో మాత్రం మీకు కొంచెం తక్కువగా ఇస్తుంది గైస్. ఇంకా చూడండి గైస్, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది ఇది మాత్రం.
ఇంకా గ్లో బాక్స్ మాత్రం ఇనఫ్ అయితే ఏముండదు, నార్మల్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం మీకు కూల్డ్ గ్లో బాక్స్ ఇది మాత్రం ఇంకా ఇది ఒక బెస్ట్ ఫీచర్ గైస్. దీంట్లో హైలైన్ వేరియంట్ నుంచి కూడా మీకు అయితే కూల్డ్ గ్లో బాక్స్ ఇది అయితే ఇంకా మీకు ఫైల్ గైస్, మీరు కార్ తీసుకునేటప్పుడు ఇస్తారు అది. ఇంట్లో టోటల్ ఆటోమేటిక్ ఏసీ గైస్. ఇక్కడ మీకు హజర్ ల్యాంప్ స్విచ్ అయితే ఉంటుంది. ఏసీ మాత్రం టోటల్ మీకు ప్లాస్టిక్ గానే ఉంటుంది. మీకు ఇక్కడ సిల్వర్ లైనింగ్ అలాంటివి అయితే ఏముండవు. కొంచెం దీంట్లో చాలా వరకు చీప్ ప్లాస్టికే యూజ్ చేసారు గైస్. ఇంకా చూడండి, ఇంకా ఇదైతే టోటల్ ఫుల్లీ ఆటోమేటిక్ ఏసీ. మీరు ఇలా నుంచి ఇక్కడ ప్రెస్ చేస్తే మాత్రం మీకు ఫ్యాన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుద్ది. మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రెస్ చేస్తే మాత్రం ఇంకా మీకు ఇదైతే కూల్ ఇలా మీకు ఇదంతా యూస్ఫుల్ అయితే నాకైతే అనిపించట్లేదు గైస్. మీరు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఇలా అయితే ఎవరు అనరు నాకు తెలిసి. నాబ్ ఉంటే చాలా బాగుంటుండే, లేకపోతే బట్ మీరు ఆటో ప్రెస్ చేసుకున్నా సరిపోదు గైస్. దీంట్లో నాబ్స్ ఉంటే బాగుంటుండే గైస్, ఈ 2 నాబ్స్ ఉంటే బాగుంటుండే. ఇది మాత్రం వాళ్ళు కొత్తగా ట్రై చేసారు, బట్ అంత ఫంక్షనల్ అయితే ఏం అనిపించట్లేదు. ఇంకా మీకు మ్యాక్స్ ఏసీ కూడా ఉంటుంది, మీకు ఇంకా లో టెంపరేచర్ అలాంటివి అయితే ఉంటాయి గైస్. ఇంకా కింద మాత్రం మీకు ఈ జర్మన్ కార్స్లో ఇంతే గైస్, మీకు అయితే టైప్ సి పోర్ట్స్ అయితే ఉంటాయి. మీకు ఇప్పుడు కొత్తగా XCV700లో కూడా అలానే యాడ్ చేసారు. ఇంకా మీకు ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే ఉంటుంది గైస్. ఇంకా మీకు 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంటుంది. ఇదైతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గైస్, మీకు దీంట్లో మాన్యువల్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా మీకు హ్యాండ్ బ్రేక్ ఎడ్జ్లో పియానో బ్లాక్ ఫినిష్ టిప్ అయితే ఉంటుంది గైస్. మీకు ఇక్కడ చూడండి, ఇంకా పక్కన 2 కప్ హోల్డర్స్, ఇంకా కీ పెట్టుకోవడానికి కొంచెం స్టోరేజ్ స్పేస్, ఇక్కడ 12 వోల్ట్ సాకెట్ అయితే ఉంటుంది గైస్. ఇంకా సెంటర్ ఆమ్రెస్ట్ మాత్రం మీకు ఇక్కడ కూడా లెదర్ ఫినిష్ అయితే ఏముండదు గైస్, నార్మల్ ఫినిష్ ఉంటుంది. ఇంకా డీప్ స్టోరేజ్ అయితే ఉంటుంది, ఇది అయితే కూల్డ్ కాదు. ఇంకా ఇది గైస్ దీంట్లో మాత్రం టోటల్ స్పెసిఫికేషన్స్ అయితే. దీంట్లో మీకు సేఫ్టీ ఫీచర్స్ మాత్రం 2 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం వస్తాయి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS, EBD ఇలాంటి ఫీచర్స్ అయితే ఉంటాయి గైస్. ఇంకా మీకు నార్మల్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి, బట్ ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఇంకా కొన్ని అడిషనల్గా చేస్తే బాగుంటుండే. దీంట్లో నాకు బెస్ట్ నచ్చేది మాత్రం బిల్డ్ క్వాలిటీ గైస్, బట్ దీంట్లో చాలా వరకు అయితే చీప్ ప్లాస్టిక్ యూజ్ చేసారు. ఇది మాత్రం ఇంకా స్కోడా కుషాక్ లాంచ్ అయినప్పుడు ఇది కూడా లాంచ్ అయి ఉంటే కొంచెం దీనికి కూడా డిమాండ్ ఉంటుండే గైస్. ఇప్పుడు లాంచ్ అయ్యేసరికి కొంచెం దీనికి అంత క్రేజ్ అయితే ఏం లేదు గైస్. మాకు స్కోడా కుషాక్ లాంచ్ అయినప్పుడు ఇది లాంచ్ అయి ఉంటే బాగుంటుండే, బట్ ఇంకా వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ కూడా కొంచెం తక్కువ ఉంటుంది గైస్. స్కోడా వాళ్ళు చాలా అడ్వర్టైజ్మెంట్ చేస్తుంటారు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా. ఇంకా ఇది గైస్ దీంట్లో మాత్రం ఒకవేళ Volkswagen తీసుకోవాలనుకుంటే, బెటర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం మీకు Volkswagen ప్రిఫర్ చేయొచ్చు. స్కోడా కుషాక్ మాత్రం బ్రేక్ డౌన్స్ అయితే చాలా అవుతున్నాయని ఇప్పుడైతే మీకు సోషల్ మీడియాలో తెలిసి ఉంటుంది, వైరల్ అవుతుంది. అలాంటిది అయితే ఉంటుంది గైస్. మీకు దీంట్లో అలా అయితే ఏముండదు ఒకవేళ మీరు Volkswagen తీసుకుంటే మాత్రం. ఇంకా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.